ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలో జరుగుతున్నటువంటి రవి యొక్క స్థాన మార్పు అనేకమైనటువంటి రాశులపైన ప్రభావం చూపిస్తుంటుంది. ఇది ఒక రకంగా జోడియాక్ సైన్ అంటారు. మరి పాశ్చాత్యమైనటువంటి విధానంతో రవి యొక్క మార్పును బట్టి కొంతమంది ఫలితాలు చూస్తారు, సంవత్సర ఫలితాలు. జూన్ 23 నుంచి జూలై 23 మధ్యలో పుట్టిన వాళ్ళకి ఈ రాశి అని చెప్తూ చూసినా, ఈ రవి ఉన్నటువంటి దాన్ని రాశులు అంటారు వాళ్ళు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తారు. దాన్ని మనము కర్కాటక సంక్రమణం అంటాం. ప్రస్తుతానికి రవి ఒక రాశి నుంచి ఒక రాశిలో వెళ్ళడాన్ని సంక్రమణం అంటారు. మనకి అందరికీ బాగా గుర్తుండేది మకర సంక్రమణం, సంక్రాంతి అప్పుడు జరిగే సంక్రమణం. అలాగే ఇప్పుడు కర్కాటక సంక్రమణం అంటే దక్షిణాయన ప్రారంభంలో రవి కర్కాటక రాశిలోని ప్రవేశించడం అనేది కనపడుతుంది. అంటే ఆయనాల యొక్క మార్పు. ఆయనం అంటే కాలములో కొంత మార్పు. దక్షిణ ఆయనము, ఉత్తర ఆయనము అంటే ఉత్తర పక్షము, దక్షిణ పక్షం. ఈ దక్షిణ పక్షాలన్నీ కూడా వర్షాలకి అలాగే చలికి పనికొచ్చేటువంటి తత్వాన్ని. తర్వాత మనకి ఉత్తరాయణం అంతా కూడా చలికి ఉష్ణ వాతావరణం సంబంధించింది. సరే, ఈ ఆయనాల మార్పు వల్ల ఈ ప్రకృతిలోనూ భౌగోళికంలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని బట్టే వర్షాలు వచ్చేది అని కూడా చెప్తూ ఉంటాం మేము. అర్ఘాధిపతిగా ఈ యొక్క ఆయనాన్ని, సంక్రమణాన్ని కూడా చూసుకోవాలి. సరే, మరి ఇప్పుడు మనకి 16వ తేదీ రాత్రి అంటే 16వ తేదీ అర్ధరాత్రి దాదాపుగా 11:30 సమయంలో రవి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనిని కర్కాటక సంక్రమణము అంటారు. ఒక రకంగా దక్షిణాయన ప్రారంభమైన సమయం కూడా ఇది. మరి ఈ కర్కాటక సంక్రమణ సమయంలో మరి రవి కర్కాటకం ఉన్నప్పుడు ఏ రాశుల వారికి శుభాన్ని కలిగిస్తాడు, ఏ రాశుల వారికి ఇబ్బందులు కలిగిస్తాడు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు ఏమిటి, ఇది కేవలం రవి ఉన్నటువంటి రాశిని బట్టే చెప్తున్నాం మనం. ఈ విషయాన్ని గమనించుకోండి. ముఖ్యంగా సింహరాశికి ఈ యొక్క కర్కాటక సంక్రమణం వల్ల అధికమైనటువంటి ఖర్చు మాత్రం ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం, అనవసరమైనటువంటి తిరుగుడు అంటే త్రిప్పుట అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఉద్యోగ లాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతానయోగం ఉంటుంది, వివాహం జరిగే అవకాశం. ఎందుకంటే మిత్రక్షేత్రం ఉన్నాడుగా. కాబట్టి సింహరాశి వారికి అనుకూల ఫలితాన్ని కలిగిస్తాడు. కొన్ని విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు తప్పకుండా ఈశ్వర అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మరి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కదా. మరి కర్కాటక రాశి పరిస్థితి ఏమిటి అంటే ధనాధిపతి రాశిలో ఉన్నాడు. ఇంకేమిటి, బ్రహ్మాండ యోగమే. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపార లాభం, విద్యాలాభం, మంచి వర్చస్సు, శుభ సంతాన ప్రాప్తి, పెళ్ళవడం ఖాయం. ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి. మరి నెగిటివ్ ఏం లేదా? ఎందుకు ఉండదు? కర్కాటక రాశిలో అతి ఆవేశం, అన్నీ నాకే తెలుసు అన్నటువంటి అహంకారపూరిత మనస్తత్వం, లేనిపోని విషయాలు తలదూర్చడం, అయిన వారిని కాదనుకోని కాని వారిని అవుననుకోవడం, ఇవి కూడా కర్కాటక రాశిలో రవినప్పుడు జరుగుతుంది. అతి ఆవేశం భూష్టతత్వాన్ని, కంటికి సొంది సమస్యల్ని కలిగించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మరి మిథున రాశి వారికి అంటే ధనస్థానంలో ఉన్నాడు మిత్రుడు. రవికి, బుధుడికి రవికి అత్యంత మైత్రి. అందులో ఈ యొక్క స్థానం కూడా ధనస్థానం, కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మిథున రాశి వారికి కుటుంబ సంయోగము, ఆనందము, ఉమ్మడి ఆస్తుల్ని కలుపుకోవడము, ఆస్తి పంపక లాభాలు, కోర్టువాదాలు సమసిపోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, మంచి వాక్ చాతుర్యం, ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా మంచి లాభాలు పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, కుటుంబ పరంగా ప్రశాంతత, తీర్థయాత్ర సేవన, గృహలాభము, ధనలాభం కూడా బలంగా ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాడు, ఇది రవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టే. మళ్ళీ బుధుడు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, అవన్నీ మళ్ళీ కలుపుకుంటే గందరగోళం. రవి ఉన్నాడుగా, ఈ ఫలితాలు వస్తాయి గ్యారంటీగా. జాగ్రత్త. మరి నష్టమేం లేదా? ఎందుకు ఉండదు? దురుసుతనం, దానంటే మోటు సరసం అంటారు కదా, ఆ మోటు సరసం. ఎవరి దగ్గర ఎక్కడ హాస్యంగా మాట్లాడు తెలియకపోవడం, నోరు జారడం, ఒకసారి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడడం, అది వినడానికి కొద్దిగా నవ్వు తెప్పించినట్టున్నా ఇది అంతర్భావంగా కొంత ఈ ఇబ్బంది పడేటువంటి మాటలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు కాస్త ఆచితూచి మాట్లాడండి. అలాగే డబ్బు విషయంలో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినంతగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని గమనించండి. ప్రతి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. అలాగే ధార్మికమైన చింతన కూడా బాగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. అలాగే మరి ఇప్పుడు మనము కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఎందుకు స్వామి ఇలా చెప్తున్నారు? మేషం నుంచి చెప్పాలి కదా మీరంటే,
కర్కాటక సంచారంలో ముందుగా నెగిటివ్ అయినటువంటి రాశి సింహరాశి కాబట్టి సింహం నుంచి మొదలుపెట్టి కర్కాటకానికి వచ్చి మిథునానికి వచ్చి మళ్ళీ కన్యకి వెళ్తున్నాను. కన్యారాశి వారికి లాభకారకుడు, మిథున రాశి వారికి ధనకారకుడు, కుటుంబకారకుడు అయితే కన్యారాశి వారికి లాభకారకుడు, వ్యయాధిపతి లాభంలో ఉండడం అంటే శత్రువు దగ్గర నుంచి డబ్బులు పొందుకునే అవకాశం, అప్పుల వాడి దగ్గరనే అప్పిచ్చిన వాడి దగ్గర మళ్ళీ ధనలాభాన్ని పొందుకునే అవకాశం, రుణ విమోచనం, కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉండడం, నూతన గృహలాభము, వాహన సౌఖ్యము, వివాహ యోగము, సంతాన లాభము, ఇది కాదనుకున్న పని బ్రహ్మాండం పూర్తి చేసుకోవడం, వ్యవసాయదారులకి పంట బ్రహ్మాండంగా పండుతుంది. కాబట్టి కన్యారాశి వారికి కూడా మంచి పంట లాభాలు ఉన్నాయి, ధనయోగం ఉంటుంది, వ్యాపారం లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి దాదాపుగా అన్ని రాష్ట్రాల వారికి విద్యార్థికి మంచి విద్యా సంపన్నత. అంటే ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ అండ్ అకాడమిక్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకు పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పదంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కన్యారాశి వారి కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం, ఆరోగ్య లాభం, ప్రయాణ, తీర్థయాత్ర, సేవన బలం కనబడుతుంది. విదేశీయాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. ఇక మనకి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఈ కర్కాటక రవి ప్రవేశం వల్ల కర్కాటకం మిథునం 12, వృషభం మనకి తృతీయ స్థానం అంటే వృషభం, మిథునం, కర్కాటకం 3వ స్థానంలో రవి రావడం వల్ల సోదరులతో కొంత వాగ్వివాదాలు ఉండే అవకాశాలు, అనవసర ప్రయాణాలు, త్రిప్పటము, అలసట, బద్ధకము, అతి నిద్ర, కార్యక్రమాల్ని వాయిదా వేసుకోవడం లాంటివి ఉంటాయి. మరి వీరికి కోర్టు వివాదాలు సమస్య అవకాశం, కుటుంబ సౌఖ్యం, అలాగే వివాహ సంబంధ యోగ్యత, వ్యాపార లాభాలు, వృత్తి ఉద్యోగ అభివృద్ధి, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైన వీసా ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అంటే కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహాది చేతాంబాలు కూడా కలిసి వస్తాయి. కాకపోతే సొంత పెత్తనాలు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి లాభాలు కూడా ఉన్నాయి, రాజకీయ నాయకులకి అవమానాలు కూడా ఉన్నాయి. అందుకే ఒకసారి జన్మజాతకం చూపించుకోవడం మంచిది. ఇక మరి తులారాశి వారి పరిస్థితి ఏమిటి? రాజ్యయోగం. కర్కాటక స్థానం అంటే కన్య 12, సింహం 11, కర్కాటకం 10 రాజ్యస్థానం. రాజ్యస్థానంలో లాభాధిపతి, అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు పొందడం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, తప్పకుండా వీసా సౌలభ్యం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, సమస్తమైనటువంటి శుభయోగాలు తులారాశి వారికి. మరి అదేం భాగ్యమో తెలియదు కానీ రాజ్యస్థానం ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత, అలాగే భాగ్యస్థానంలో కుజ సంచారం కూడా మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. బుధుడు మళ్ళీ వీరికి కర్కాటక నుంచి బుధ స్థానానికి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు వక్రగమనంతో, అది ఇంకా మంచి యోగమే. శుక్రుడికి రవి శుభుడే అండ్ బుధుడు కూడా శుభుడే. ఈ 2 గ్రహాల వల్ల వీరికి విపరీతమైనటువంటి రాజయోగం, ధనయోగం, ఐశ్వర్యం బాగా ఉంటుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, మంచి అద్భుత యోగాన్ని పొందుకోవడం. అలాగే మరి వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏమిటి? భాగ్యస్థ రవి, భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. వృశ్చికం నుంచి కర్కాటకం 9వ స్థానం. వృషభానికి 7, మిథునానికి 8, కర్కాటకం 9. 9వ రాశిలో రవి సంచారం. ఎవరు? రాజ్యకారకుడైనటువంటి ఈ యొక్క రవి భాగ్యస్థాన సంచారం వల్ల అద్భుతమైనటువంటి విదేశీయానం, పట్టిందల్లా బంగారమే. ఈ రవిగ్రహ కర్కాటక సంచారంలో వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తి వద్దన్నా మీకు దృష్టిస్తుంది. ఈ యొక్క గోచారంలో రవి వల్ల మీకు ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, పుణ్యప్రాప్తి ఉంది, యజ్ఞయాగ క్రతువులు ఉన్నాయి, విదేశీయానం ఉంటుంది, బంధులాభం ఉంటుంది, వస్తువాహన సౌలభ్యం, ఉద్యోగ లాభం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి, ఆకస్మిక సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మేబీ లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. నూతన గృహయోగం కూడా కనబడుతోంది. రోగనాశనం. మరి మేషరాశి వారికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4వ స్థానంలో రవి. మేషరాశి 4వ స్థానాధిపతి మంచివాడే. మాతృసౌఖ్యం ఉంటుంది, పితృసౌఖ్యం ఉంటుంది, ఆనందయోగం ఉంటుంది, వివాహము, కుటుంబము, సంతోషము, సంతానము, అలాగే తొందరపడతనము, విపరీతమైనటువంటి ఆశ, కాముకమైన బుద్ధి, జుగుప్సాగిన ఫోటోలు షేర్ చేసుకోవడం, అది కూడా నష్టాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారు జాగ్రత్త ఉండాలి. గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలి. గర్భం వచ్చే అవకాశం ఉంది, గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒకళ్ళకే దొరుకుతుంది కాదు, 2 అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. గర్భిణీలు అప్రమత్తంగా ఉండండి. గర్భం రాని వారికి శుభవార్త వినే అవకాశాలు, ధనయోగం, ఐశ్వర్యం, గృహలాభం ఉంటుంది, కోర్టు వాదన సమస్య అవకాశాలు, శత్రువుల బెడద, నజర్ అంటారు కదా, నజరు కూడా ఎక్కువ ఉంది. అందుకే మీరు తప్పనిసరిగా ఒకసారి జాతకం చూయించుకోండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని అందరూ, ప్రతి రాశి వారు మన ఛానల్ని మరొక్క 100 మంది చేత, ఒక్కొక్క రాశి వాళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే కాబట్టి మేషరాశి వారు కానీ మిగతా రాశి వారు తప్పకుండా ఈ పని చేయండి. అలాగే ఆనందకరమైన జీవనం ఉంటుంది. మేషరాశి వారికి కూడా రవి మిత్రక్షేత్రకారకుడు, అలాగే మిత్రగ్రహము,
పంచమాధిపతి కాబట్టి చాలా మంచి సంతాన శుభయోగాలు, ఆనంద ఐశ్వర్యాలు కూడా మేషరాశి సొంతం. విద్యా ఉద్యోగ విదేశీయాల ప్రాప్తి కూడా వీళ్ళకి బలంగా ఉంటుంది. మరి ధనుస్సు రాశి వారి ప్రభావం ఏమిటి? ధనుస్సు రాశి వారికి ఎలాంటి శుభయోగాలు ఉన్నాయి అంటే, అష్టమ స్థాన స్థితి రవి కాబట్టి, భాగ్యాధిపతి అష్టం ఉన్నాడు కాబట్టి అయిన వారి నుంచే అనవసరమైనటువంటి వివాదాలు వస్తాయి. బాగలేదంటే ఎవరికయ్యా అంటే ఈ ధనుస్సు రాశి వారికి పాపం. అష్టమ స్థాన గురుడు మొన్నటిదాకా సప్తమంలో ఉన్నాడు, వివాహ సంబంధ చర్చలు అన్నాడు, లవ్ అఫైర్లు బాగానే ఉన్నాయి, అవన్నీ కూడా మందు చేశాడు, విద్యలో బాగుంది. ఇప్పుడు హఠాత్తుగా అష్టమంలోకి వచ్చేసరికల్లా ఎప్పటి నుంచి 16వ తేదీ రాత్రి అంటే 17వ తేదీ ఉదయం నుంచే మీకు ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లోనూ, ఉద్యోగ విషయంలోనూ, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో కానీ, షేర్ మార్కెట్ విషయంలో కానీ, వ్యాపార విషయంలో, వృత్తి విషయంలో, లంచాలు పుచ్చుకునే విషయంలో ముందడుగుంటారు, జాగ్రత్త. అయిన వారే మోసం చేసే అవకాశం, మీరే కావాలని స్వయంకృత అపరాధాలు పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. మరి ఈ రవిగ్రహ అష్టమ స్థాన ప్రభావం మనకి పోవాలంటే ఏం చేయాలి అంటే, జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడాలి, పొదుపుగా ధనాన్ని ఖర్చు పెట్టాలి, పనికి మాల వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడద్దు, అలాగే జుగుప్సారిన ఫోటోలు షేర్ చేసుకోవద్దు, వీడియోలు షేర్ చేసుకోవద్దు, అనంతరం వీడియో కాసం ఆడద్దు. మరకలతో, ముష్కరులతో, దుష్టులతో సాంగత్యం పనికిరాదు, ప్రమాదము. కాబట్టి దుష్టులకి, దుర్మార్గులకి ఎంత దూరంగా ఉంటే మంచిది. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టబోతున్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకు పట్టుపెట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాన్ని కోల్పోవడం, బెంచ్ మీద వెళ్ళడం, ఫైర్ అయిపోవడం, అబ్బా అన్ని ప్రాబ్లం ధనుసు రాశికి ఉన్నాయా? మరి మీకు శుక్రుడు యోగాలు కావచ్చు, మరి ఇప్పుడు బుధుడు యోగకారకుడేగా, ధనయోగం ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, వృత్తిలో అనుకుంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సోదరులతో మైత్రి ఉంటుంది, భార్య మీకు మంచి సహకరించే అవకాశం ఉంటుంది. చెడు ఒకవైపు ఉన్నప్పుడు మంచి కూడా ఒకవైపు ఉందిగా, కాబట్టి ఇక్కడ మంచి కన్నా బేరీ చేసినప్పుడు చెడు ప్రభావం ఎక్కువగా ఉంది. రవి బలవంతుడు కదా, దానివల్ల మనం జాగ్రత్తగా, నిలకడగా, నిబద్ధతగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. నిరంతరం భగవద్ ధ్యానం, భగవద్గీత పారాయణం, ఏదన్నా మీకు నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాన్ని తప్పకుండా చదవండి. అలాగే లక్ష్మీ నృసింహేశ్వర స్వామి పారాయణం, శివాష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఇది ధనుస్సు రాశి వారికి. మరి మీన రాశి వారి ప్రభావం ఏంటి? కర్కాటక రవి ప్రవేశం వల్ల అంటే 16వ తేదీ రాత్రి నుంచి 17వ తేదీ పొద్దున్న నుంచి మీకు కొట్టేటువంటి 30 రోజుల రవిగ్రహ కర్కాటక సంచారంలో మీన రాశి వారికి అద్భుతం, అమోఘమైనటువంటి సంతానం. గత 10 ఏళ్లుగా, 8 ఏళ్లుగా, 7 ఏళ్లుగా ఎదురు చూసినటువంటి దంపతులకి, వివాహం కాని వారికి అనేక రకాల శుభయోగాల పరంపర, ధనం కోసం వెంపర్లాడుతున్న వారికి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, వ్యాపారంలో వృద్ధి పొందాలనుకున్న వారికి తప్పకుండా ఈ మాసంలో ఒక ఊహించినటువంటి ఒక మంచి మలుపు సొంతం చేసుకోబోతున్నారు. సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, విదేశీయానం, ప్రతి విషయంలో మనం ఇందాక రాశి అనుకున్నాం వృశ్చిక రాశి వారికి, అలాంటి తత్వం ఈ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. ధన, కనక, వస్తు, వాహన, సంతాన, కుటుంబ సౌఖ్య, ఆనంద యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి రావడం, ఇలా అనేక శుభయోగాల పరంపర కూడా ఈ రాశి వారికి బలంగా కనబడుతోంది. అదృష్ట బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా మంచి సౌకర్యవంతమైన జీవనం కూడా ఉంటుంది. మరి మకర రాశి వారి పరిస్థితి ఏమిటి స్వామి? సప్తమంలో రవి కదా, మరి అష్టమాది రవి అన్న ఎక్కడున్నాడు? కర్కాటకంలో ఉన్నాడు కదా. మరి శని కారకమైనటువంటి మకర రాశికి రవి సప్తమంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు? వైవాహిక జీవన ఆనందాన్ని కలిగిస్తాడు, వ్యాపారంలో భాగస్వామితో అనుకూలతను కలిగిస్తాడు, ఆగిపోయిన పనులను పునఃప్రారంభం చేస్తాడు, కాంట్రాక్టర్లే కాంట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, మిలిటరీ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగం పొందుకునే అవకాశం, కోర్టు వివాదాల్లో అనుకూలంగా ఫలితాన్ని ఇస్తాడు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాన్ని ఇస్తాడు, డే ట్రేడింగ్ చేయకూడదు, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, రుణపీడా పరిహారం, రోగనాశనం, ధనయోగం, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే మరి కుంభరాశి వారికి షష్టమ రవి కూడా కొంతవరకు ప్రయోజనకారకుడే, కాకపోతే అప్పులు ఇస్తాడు, అప్పులు తీసుకుంటాడు, అప్పు తీర్చడం, అప్పు తీయడం రెండూ ఉన్నాయి దీంట్లో. జాగ్రత్తగా ఉండండి. అయిన వారిని ఎవరైనా కనిపెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ వాగ్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు, శత్రునాశనం ఉంటుంది. కాకపోతే ఎవరికి పడితే వారికి అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయకండి. డబ్బు విషయంలో కాస్త కక్కుర్తిగా ఉండండి. ఆరోగ్య విషయాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రతి పనిలో పరిపూర్ణ ఆలోచన విధానం పెంచుకునే ప్రయత్నంలో శుభయోగం ఉంటుంది, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం ఉంటుంది. అలాగే సినిమా రంగంలో వారికి వ్యాపార లాభం ఉంది, కళాకారులకు అభివృద్ధిగా ఉంటుంది, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది, వివాహ విషయంలో కాస్త ఆలస్యం అవ్వచ్చు, సంతాన విషయంలో శుభవార్త వినవచ్చు. ఇలాగా అనేకమైనటువంటి శుభయోగాలు రవిగ్రహ కర్కాటక సంచారం వల్ల ఈ రాష్ట్ర వారికి ఇటువంటి ఫలితాలు. రవిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చెప్పిన ఫలితాలు. బుధుడున్నాడు అత్యంత శుభకారకుడు, కుజుడున్నాడు, శుక్రుడున్నాడు, ఆయా గ్రహాలతో ఉండేటువంటి ఫలితాలు వేరు. కేవలం జోడియాక్ సైన్ రవి కర్కాటకం ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి కూడా అద్భుతమైన శుభయోగాన్ని తెలియజేసుకుంటూ 12 రాష్ట్రాల వారు కూడా తప్పకుండా మన ఛానల్ని, ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి 10 మంది చేత తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోక కళ్యాణమస్తు. నమస్కారం.